హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ అండ్ మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ ఎనర్జీస్ రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయ్యే పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్, అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీ పర్సన్ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఏదో ఒక సెలబ్రేషన్ అయితే ఉంది తన ఫ్యామిలీలో ఆర్ ఎనీ ఫ్రెండ్స్, ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ అయి ఉండొచ్చు. ఏదో ఒక సెలబ్రేషన్ అయితే కనబడుతుంది నియర్ ఫ్యూచర్లో. ఇది హ్యాపీనెస్కి సంబంధించింది అండ్ ఈ సెలబ్రేషన్కి మీ పర్సన్ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. మీకు ఒక షాకింగ్ ఇన్విటేషన్ అయితే వస్తుంది. ఓకే, జనరల్గా మిమ్మల్ని పిలవరు, బట్ ఈసారి పిలుస్తారు. ఓకే, 5 of Swords. ఇది ఇంకా గొడవలు అయితే నడుస్తున్నాయి, డిసగ్రిమెంట్స్ అయితే నడుస్తున్నాయి మీ పర్సన్ ఫ్యామిలీలో. బిట్వీన్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్ మీ పర్సన్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య అయి ఉండొచ్చు. డిసగ్రిమెంట్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా. అండ్ ఇదేమో 6 of Pentacles. ఈ 6 of Pentacles ఏంటంటే గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్, షేరింగ్ మనీ రిసోర్సెస్. ఓకే, అండ్ మీరు మీ పర్సన్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా మీ పర్సన్ మీకు ఇవ్వచ్చు. అబండెన్స్కి రిలేటెడ్ అనమాట ఇది. ఇప్పటి వరకు ఉన్న ఈ ఎనర్జీస్ ఏంటి అని అంటే మనకి వృషభ రాశి, కుంభరాశి అండ్ కర్కాటక రాశి. ఓకే, నెక్స్ట్ వన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సో ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇది ఒక వర్కింగ్ పేరెంట్ అండ్ సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, లేదా వర్కింగ్ పేరెంట్. ఈ వర్కింగ్ పేరెంట్ ఎనర్జీ అంటే ఇది ఒక నర్చరింగ్, కేరింగ్ ఇది కూడా, అండ్ ప్యాంపరింగ్ ఎనర్జీ. అండ్ ఒక వైజ్ పర్సన్ అనమాట, తెలివిగా ఉంటారు. ఫైనాన్షియల్ నీడ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీ పర్సన్ మీ ఫ్యామిలీని అలా చూసుకుంటూ ఉండొచ్చు. మేబీ చిన్న ఏజ్ నుంచే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తను చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ 5 of Cups, వృశ్చిక రాశి. తన్ని తాను మార్చుకోవడానికి చాలా అయితే ట్రై చేస్తున్నారు, తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఎంత లేదనుకున్నా మళ్ళీ మనసులో అవే ఆలోచనలు వస్తున్నాయి, ఆ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఆర్ సంథింగ్. తన లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది మైండ్లో. సో తనకి చాలా స్పేస్ అయితే కావాలి అదంతా రిలీజ్ చేయడానికి. సో హ్యావ్ పేషెన్స్ అని చెప్తున్నారు ఏంజల్స్ మీ పర్సన్కి. మీ పర్సన్ నైట్ టైం చాలా అయితే బాధపడుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, మళ్ళీ మధ్యలో లేచి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంజల్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఏంజల్ ప్రొటెక్షన్ మీ పర్సన్కి ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర. అంటే చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తున్నారు. తనకి ఎంత మనసులో దుఃఖం ఉన్నా కూడా అది బయటకు తెలియకుండా బిజీగా ఉంటున్నట్టు నటిస్తూ బిజీగా ఉంటున్నారు. బట్ ఆ బిజీగా ఉంటున్నప్పుడు కూడా అన్ని విషయాలు గుర్తొస్తున్నా కూడా అవన్నీ కవర్ చేసుకుంటూ ఏదో రకంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వెరీ సాడ్. స్టార్ కార్డ్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. మళ్ళీ కుంభరాశి
ఎక్కువ కుంభరాశి ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. మేబీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, సో హీలింగ్ జరుగుతుంది ఇంకా మీ పర్సన్కి. సో కామ్గా ఉంటున్నారు అండ్ హోప్స్ అయితే పెరుగుతున్నాయి. మళ్ళీ తన లైఫ్ మీద తనకి హోప్స్ పెరుగుతున్నాయి. ఓకే, ఈ హీలింగ్ ఎవరి వల్ల జరుగుతుందంటే అది మీ వల్ల. మీరు మాట్లాడినా, మీరు ఏదైనా మెసేజ్ చేసినా తనకి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఒక హీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీస్ చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, మీరు కూడా మీ పర్సన్ అకౌంట్స్ని స్పై చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ మీద స్పై చేస్తున్నారు మీరు నైట్ టైం. అండ్ మెసేజ్ కూడా చేస్తున్నారు మీ పర్సన్కి. ఓకే, నైస్. అందుకే మీ పర్సన్ కొద్దిగా హీల్ అవుతూ వస్తున్నారు, మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఇదొక అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ. అంటే ఇదొక రొమాంటిక్ ఎనర్జీ అనమాట. బ్లిస్ఫుల్ ఎనర్జీ, లస్ట్ ఎనర్జీ, ప్యాషనేట్ ఎనర్జీ. ఇది మీది. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. 5 ఆఫ్ వాండ్స్, అగైన్ 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ 5 ఆఫ్ వాండ్స్ వచ్చిన, ఈ 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చిన చాలా స్ట్రగుల్స్ అయితే నడుస్తున్నాయి మీ పర్సన్ ఇంట్లో. బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ థర్డ్ పార్టీ అని అర్థం. తన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా డిబేట్స్ జరుగుతున్నాయి వాళ్ళ ఫ్యామిలీలో. సో ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో పెట్టేస్తున్నారు మీ పర్సన్ని. తను హ్యాపీగా ఉందాం అనుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తన్ని హ్యాపీగా ఉండనివ్వట్లేదు. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం యారోగెంట్గా మారిపోవాల్సి వస్తుంది మీ పర్సన్. వాళ్ళు ఏదైనా మాట్లాడితే అగ్రెసివ్ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది మీ పర్సన్కి. సో అలా పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా ఉంది. సో ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు మీ పర్సన్. అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా వెళ్ళిపోతుంది ఎనర్జీ. 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేసినా కూడా ఈ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలోకి పంపించేస్తున్నారు వీళ్ళు చుట్టూ కూర్చొని. పెయిన్ఫుల్ ఎండింగ్స్ గుర్తొస్తున్నాయి ఇంకా తనకి. ఆ చీటింగ్ ఏదైతే జరిగిందో అది గుర్తొస్తుంది. తన లైఫ్లో జరిగిన లాస్, ఫెయిల్యూర్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున్ రాశి. సో అందుకనే బిజీగా ఉండడానికి, వర్క్ రిలేటెడ్ దాంట్లోనే ఉండడానికి చూస్తున్నారు. వర్క్లో బిజీగా ఉంటే ఇలాంటివన్నీ గుర్తుండవు. ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడరు, తనతో మాట్లాడరు. హ్యాపీగా ఉంటుంది కాసేపు అని బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్. సో మీ వైపు ఇలా ఫుల్ ఎనర్జీస్లో వస్తున్నారు. సో ఇది అగైన్ ఎయిర్ ఎనర్జీ. మిథున రాశి, కుంభరాశి, తులారాశి. మీ మీద చాలా నమ్మకంతో, తన లైఫ్ మీద నమ్మకంతో మీ వైపు వస్తున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేస్తారు. మీరే తన హ్యాపీనెస్లా కనిపిస్తున్నారు ఇప్పుడు. మీరు చిన్న మాట మాట్లాడినా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, 9 ఆఫ్ కాయిన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే ఉంది మీకు. సో ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్, బాగా కష్టపడే పర్సన్. ఓకే, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యారాశి. మీ దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మీ పర్సన్కి నచ్చుతాయి. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలో అలా ఉంటారు మీరు మీ పర్సన్ దృష్టిలో. సో అందుకే ఆ ఎనర్జీస్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. బిహైండ్ ద డెక్ విక్టరీ. ఓకే, మీ రిలేషన్షిప్కి ఒక విక్టరీ అనేది వస్తుంది తప్పకుండా. ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది రావట్లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా స్లో మూవింగ్ ఎనర్జీసే లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే, షార్ట్ టర్మ్లోనే ఓపెన్ అప్ అయిపోయే ఎనర్జీస్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మే ఉంటాయి, అవి లైఫ్ లాంగ్ ఉండవు. ఓకే, కార్మిక్ రిలేషన్స్ అవి. ఓకే, ఇది సోల్మేట్, పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్ ఇవి మీ ఇద్దరివి. ఓకే, సో అందుకే స్లో మూవింగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ ఉంటుంది. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేస్తారు మీరిద్దరూ, కానీ విడిపోవడం అనేది ఉండదు ఇక ముందు ఫ్యూచర్లో. ఓకే, సో గుడ్ ఫార్చ్యూన్. ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి.
సో విదిన్ నెక్స్ట్ 6 వీక్స్ మీ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు అండ్ మీకు ఒక న్యూ లైఫ్ అయితే ఇస్తారు. ఇద్దరూ కలిసి ఒక న్యూ బిగినింగ్ చూస్తారు, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు, విక్టరీ చూడబోతున్నారు. ఇప్పుడు మీరు పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ కూడా దూరం అయిపోతాయి త్వరలో. ఓకే, సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీ పర్సన్ చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. 5 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్ అన్నీ 5 వస్తున్నాయి. సో మీ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి మెయిన్. ఓకే, సో అవన్నీ క్లియర్ చేయాలి అంటే చాలా టైం అయితే పడుతుంది. మీకు చెప్తారు, హెల్ప్ కోసం మీ దగ్గరికి వస్తారు కూడా. 9 ఆఫ్ కప్స్, మీరు ఒక లగ్జరీ లైఫ్ అయితే చూస్తారు ఇద్దరూ కలిసి. జడ్జ్మెంట్ ఫ్రమ్ యూనివర్స్. ఈ జడ్జ్మెంట్ కూడా మ్యారేజ్ అనే చెప్పాలి అసలు ఇక్కడ. 7 ఆఫ్ కప్స్, ఇది డే డ్రీమింగ్. మీ పర్సన్ ముందు ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్. ఈ న్యూ లవ్ న్యూ పర్సన్ అయి ఉండాలి అని ఏమీ లేదు. అది ఓల్డ్ పర్సన్తో, పాస్ట్ పర్సన్తో కూడా న్యూ లవ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, 3 ఆఫ్ వాండ్స్. మీ లైఫ్ ముందుకు వెళ్తుంది. మీ పర్సన్ చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ నుండి హ్యాపీ లైఫ్కి వెళ్ళిపోవాలి అని చూస్తున్నారు మీతో కలిసి. ఓకే, సో వెయిటింగ్ ఫర్ యువర్ బోట్స్ అనమాట. ఆ బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మంచి రైట్ టైం కోసం చూస్తున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని. క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక మెంటల్ క్లారిటీ ఇస్తారు. ఒక కన్వర్సేషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి, దాంట్లో క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. కాన్వర్సేషన్ అంటే కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది వెంటనే. సో యూనివర్స్ కూడా మీ వైపే ఉంది, మీ పర్సన్కే సపోర్ట్ చేస్తుంది, మీ ఇద్దరికే సపోర్ట్ చేస్తుంది. మీదిద్దరిది ఒక జెన్యూన్ రిలేషన్షిప్. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ కార్మిక్ రిలేషన్స్ లేవు. సో హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు, మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సడన్గా క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు మీ పర్సన్. సో సడన్గా కమ్యూనికేషన్ చేంజ్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ మైండ్ గేమ్ ఏమో అని అనుకోవచ్చు మీరు, కానీ అది కాదు, అది ట్రూ. ఇప్పుడు చాలా మారిపోయారు మీ పర్సన్. సాక్రిఫైస్ చేసేసారు. ఆ థర్డ్ పార్టీ అండ్ టాక్సిక్ పీపుల్ అందరినీ కూడా సాక్రిఫైస్ చేసేస్తున్నారు. అండ్ ఇలా మీ వైపు మీ రిలేషన్ని ఇలా సెక్యూర్గా ఉంచుకున్నారు తన మనసులో. సో దిస్ ఈజ్ సేవింగ్ మనీ అండ్ స్టిక్కింగ్ టు ద పాస్ట్ రిలేషన్స్. ఆ పాస్ట్ రిలేషన్ అంటే తన లైఫ్లో మీ రిలేషన్. ప్రజెంట్ రిలేషన్ అంటే తనది థర్డ్ పార్టీ రిలేషన్. సో మీ రిలేషన్ ఇంత సెక్యూర్గా ఉంచారు. సో అందుకే మీ వైపు రావాలి అని ప్లానింగ్ అయితే నడుస్తుంది. త్వరలో అది కూడా వస్తారు. 7 ఆఫ్ సోర్డ్స్. ఇది చీటింగ్ జరిగింది తన లైఫ్లో. ఎస్, సన్ కార్డ్. బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరిద్దరు కలిసి. ఓకే, ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి మీ ఇద్దరు కలిసిన తర్వాత. మీరిద్దరూ కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లేదా ఇద్దరు కలిసి ఒక హౌస్ కొనుక్కుంటారు. సో అలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. సో ఎల్లో కలర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ రీడింగ్లో. సో ఇది ఏం చెప్తుందంటే మనకి న్యూ లైఫ్ అయితే చూపిస్తుంది, న్యూ బిగినింగ్స్. ఓకే, మీరు సీడ్స్ వేశారు, ఇప్పుడు అవి జర్మినేట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఓకే, న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మీరు ఇప్పుడు ఎంత కార్మిక్ సైకిల్లో ఉంటున్నారో అదంతా కూడా ఎండ్ అయిపోతుంది. ఒక న్యూ హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు నెక్స్ట్ సైకిల్లో, బ్రాండ్ న్యూ సైకిల్లో. ఓకే, సో ఇందులో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ 6 అండ్ కామెంట్ సెక్షన్లో 9999 అని టైప్ చేయండి. అండ్
ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవ్వదు. రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇలా లైటనింగ్ స్పీడ్తో మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. అదే స్పీడ్తో మీకు ప్రపోజ్ కూడా చేస్తారు. ఓకే, మీరిద్దరూ కలిసి ఒక లగ్జరీ లైఫ్, విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది మీ ఇద్దరికి. ఓకే, సో నియర్ ఫ్యూచర్లోనే మీ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు. బట్ ఇక్కడ మనకి కార్డ్స్ ఏం చెప్తున్నాయి, యూనివర్స్ ఏం చెప్తుంది, ఎన్ని రోజులు పడుతుంది ఇలా అంటే, ఇంకా చాలామందికి అయితే ఒక 6 weeks పట్టొచ్చు. హానెస్ట్లీ చెప్తున్నాను. లేదా కొంతమందికి October 3rd తర్వాత నుండే ఓపెన్ అప్ అయ్యి అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు మీ పర్సన్. సో అలా డిఫరెంట్ ఎనర్జీస్లో ఉంటారు. అందరూ ఒకే ఎనర్జీలో ఉండరు. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.